నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ వాజు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలిసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. జూన్ 9వ తారీఖు నాట జగనన్న ప్రమాణ స్వీకారం మైకుల ముంగడికి వచ్చి మరీ చెప్పిండు వైవి సుబ్బారెడ్డి సారు. ఓడినా గెలిచినా ఇలా కత్తయ్యట మంత్రి పదవులు, ఏపీలో అయితే కావచ్చు ఇటువంటి ఇచ్చంత్రాలు. లేడీ గెటప్లు వచ్చి దూసుకపోతున్నారు దొంగలు, ఎవరిని నమ్మస్తలేదు, జర పైలంగా ఉన్నారు జనాలు. ఒక్కడే వేసిండు 8 ఓట్లు, ఏం చేస్తున్నట్ట మరి ఎలక్షన్ ఆఫీసర్లు. పెళ్ళం కొడుతుంది అంటున్న గంగులు. బొక్కనే ఇరిగిందో లేకపోతే పక్కన పట్టుకుపోతాయో తెలియదు కానీ అవునా, ఈ ముచ్చట ఎరకేనా మీకు? ఏపీల సీఎం ప్రమాణ స్వీకార్యానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయట. జగనన్న రెండో మల్క ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట పంకపాటోళ్ళు. ఇంకా రిజల్టే రాలేదు, గప్పుడే ప్రమాణ స్వీకార్యానికి ఏర్పాట్లేంది అని పర్షన్ అవుతున్నారా? అయితే చూడుండ్రి ఈ ముచ్చట. గిన్నిగనం సీట్లత్తాయి, గింత మెజార్టీ వత్తది అని రాజకీయంలో లీడర్లు అంచనాలేత్తనే ఉంటారు. ఒక్కో పారి గవి తప్పైతాయి, ఒక్కో పారి కరెస్ట్ అవుతాయి. అయితే గిన్నిగనం సీట్లత్తాయి, గింత మెజార్టీ వత్తదని చెప్పుడే కాదు, సర్కారు కూడా మాదే వత్తదని కూడా చాలా మంది లీడర్లు చెప్పుడు సానా మల్కల్ని చూసినాం. గని ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని దానికో టైం చెప్పుడు చూస్తేనే అవునా నిజమా అని అవక్కైతారు అందరూ. ఆగో గసొంటి మాటని చెప్పిండు పంకపాటి వైవి సుబ్బారెడ్డి సారు. 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 177 మంది అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది, ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి సారు మాట్లాడిన మాటలు విన్నారు కదా నుల్లా. ఏపీలా మళ్ళా పంకపాటే అధికారంలోకి వస్తాడట. జగనన్న విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడట. దానికి డేటు టైం కూడా ఫిక్స్ అయినరు. జూన్ 9వ తారీఖు నాడు పొద్దుగల 9:38 అని ముహూర్తం కూడా చూసి పెట్టుకున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఉగాదికెంచి విశాఖల పాలు పొంగిస్తాం, అచ్చే ఏడాది విశాఖలనే సీఎం ఉంటాడు అని ఇట్లా ఎన్నో మల్కలు చెప్పిండ్రు పంకపాటోళ్ళు. ఉగాది పోయింది, దసరా పోయింది, కానీ విశాఖనైతే రాజధాని కాలే. సీఎం విశాఖ పోలే, కానీ ఇప్పుడేమో రిజల్ట్ రాకముంపే విశాఖల్ని ప్రమాణ స్వీకారం చేస్తామని కొత్త పదం పాడుతున్నారు పంకపాటోళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇది ఆళ్ళ మీద ఆళ్ళకున్న నమ్మకమో లేకపోతే జనాల మీదున్న నమ్మకమో గాని గిది నిజంగానే నిజమైతదో లేకపోతే అబద్ధం అవుతుందో అనేది జూన్ 4వ తారీఖు నాడు తెలుపుతుంది. వీళ్ళ నమ్మకం అపనమ్మకం అవుతుందా, అనుకున్నట్టుగానే సర్కారు ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి. గాని ఒకవేళ విశాఖని పాలన రాజధానిగా చేస్తేనైతే అమరావతికెంచి మళ్ళా ఉద్యమం మొదలైతుంది కావచ్చు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు రాజకీయ మేధావులు.
ఏపీలా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుంది అని తెలిసేటందుకు ఇంకా సానే టైం ఉన్నది. ఇక ఎవ్వరు అధికారంలోకి వస్తారు అనేది కూడా ఇప్పుడే చెప్పలేం, కానీ ఎవ్వరు అధికారంలోకి వచ్చినా గీళ్ళకైతే మంత్రి పదవులు వస్తాయి అనేది అయితే చెప్పచ్చట. అగ్గో గదెట్లా అని పాషన్ అవుతున్నారా? చూడండి గీ ముచ్చట. ఏపీలా జగన్ అనుకున్నట్టుగా పంకపట్టి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఓ 3-4కైతే మంత్రి పదవులు గ్యారంటీ అట. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిపోయినా అసలు పోటీ చెయ్యకపోయినా మంత్రి పదవులైతే లాంఛనమేనట. దాంట్లో ముందుగాల వంగ గీతక్క పేరే నోడుతున్నది. పిఠాపురం కెంచి పోటీ చేసిన వంగ గీతక్క గెలిచినా ఓడిపోయినా డిప్యూటీ సీఎం పదవిత్తడట జగనన్న. కొడాలి నాని అన్న గుడివాడల ఓడినా గెలిచినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేస్తాడట జగనన్న. అట్లనే ఈ తాప పోటీ చేయని పేర్ని నానుసారు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అట. పేర్ని నానిసారు కొడుకు కిట్టు పోటీలో నిలబడ్డాడు కదా. ఇక గాయన ఓడినా గెలిచినా పేర్ని నానుసారుకైతే మంత్రి పదవచ్చుడు ఖాయమేనట. ఇక అట్లనే విడదల రజనక్క కూడా ఈ తాప మంత్రి పదవి మళ్ళీ ఇయ్యాలనని అనుకుంటున్నాడట జగనన్న. కూటమికెంచి కూడా కొందరికి స్పెషల్ కేటగిరీలా మంత్రయ్యే యోగం ఉన్నదట. దాంట్లో సీనియర్ లీడర్ అయిన యనమల రామకృష్ణుడు సారుకు ఆర్థిక మంత్రి పదవి ఖచ్చితమేనట. సారు ఇదివరకు కూడా పైసల మంత్రిగా చేసిండు కాబట్టి ఈ తాప కూడా పైసల మంత్రిగా యనమల సారే అని బాబు సారు గట్టిగా ఫిక్స్ అయిండట. అట్లనే లోకేష్ అన్న మంగళగిరిలో గెలిచినా ఓడినా మంత్రవుడైతే ఖాయమట. 2014లో కూడా గట్లనే మంత్రి పదవి వచ్చింది కదా. ఇక ఎవ్వరికి వచ్చినా ఇయ్యకపోయినా వర్మ సార్కైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నాడట బాబు సారు. ఎందుకంటే పవన్ సార్ కోసం పిఠాపురం టికెట్ ను త్యాగం చేసిండు కదా వర్మ సారు. నీ అవ్వ ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా రిజల్టే రాలేదు, గప్పుడే పదవుల పంపకాలు కూడా చేసుకుంటున్నారు కదా అనుకోకుండ్రి. గదంతా లీడర్లకేం పట్టది. ఎందుకంటే రాజకీయాలంటేనే పదవుల మీద నడిచేటి కదా. పార్టీలా పాంచదులు లేకుండా చూసుకుంటేనే సర్కారు 5 ఏళ్ళు నడుస్తుంది, లేపోతే నడిమిట్లనే పోతుంది. గందుకే ముందుగా పదవులతోటి గిట్ల బుదిరికిత్తారన్నట్టు. ఘరానా దొంగలు, గజ దొంగలు, బందిపొట్టు దొంగలు, జేబు దొంగలు, సిల్లర్ చైన్ స్నాచింగ్ దొంగలు, సైబర్ దొంగలు, చెడ్డీ గ్యాంగ్ దొంగలు, బ్లేడ్ దొంగలు, స్నేక్ గ్యాంగ్ దొంగలు, ఇంటి దొంగలు, ఇట్లా సానా తిరిగే దొంగల గురించి మీరు వినుంటారు, చూసుంటారు. కానీ పట్నంలా కొత్త రకం దొంగలు తిరుగుతున్నారు. ఇగో కావాలంటే మీరే చూడుండ్రి. దొంగలన్నారు, ఈడ చూస్తే 2 ఆడోళ్ళు ముఖానికి చున్నీలు కట్టుకుని పోతున్నారు. అయ్యో ఆయనతో దొంగలొచ్చి ఇలా మెడలకెళ్ళి గొలుసులు కొట్టేస్తారేమో అని వీడియోని అట్లనే చూస్తున్నారు కదా. కానీ మీకు తెలియని ముచ్చట ఏందంటే గీళ్ళిద్దరే దొంగలు. ఆడోళ్ళు వేసుకునే పంజాబీ డ్రెస్సులు వేసుకొని దొంగతనానికి వచ్చిండ్రు బద్మాష్ గాళ్ళు. అగో వెనక బ్యాగులు కూడా వేసుకున్నారు కదా. ఎవరన్నా చూసినా కూడా వీళ్ళని దొంగలని అనుకుంటారులా. పాపం కాలేజీ పిల్లలు ఉన్నట్టున్నారు, మబ్బుల్ని స్పెషల్ క్లాసులకు పోతున్నట్టున్నారు అని అనుకుంటారని గీ పిలాన్ వేసినట్టున్నారు. వీళ్ళ ఇద్దరు ఇచ్చకపోను.
పట్నంలున్న ఎస్ఆర్ నగర్లా ఒక అపార్ట్మెంట్లుండే వెంకటేశ్వరరావు అనేట ఆయన ఇంటోళ్లతో కలిసి 3 ఒద్దుల కింద ఒంగోలుకు పోయిండట. ఇక నిన్న తెల్లారి పని మనిషి అపార్ట్మెంట్లో తిరుగుతుంటే ఫ్లాట్ దర్వాజా తెరిచున్నదట. ఇక ఎంబటే పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే గీ పంజాబీ డ్రెస్ల దొంగలు బయటపడ్డారు. 4 తులాల బంగారం, 1,00,000 రూపాయలు, ల్యాప్టాప్ ఎత్తుకుపోయినరట. మరి ఇంట్లోన్నోళ్ళు తాళమేసి ఉరికిపోయిన ముచ్చట దొంగలకెట్లా ఎరకైందో కదా. ఎవరన్నా వాళ్ళకు తెలిసినోళ్ళే చేసిన పనే కావచ్చు గిది. గల్లీలున్న సీసీ కెమెరాల ఆధారంగా ఈ దొంగలను దొరకబట్టే పనులున్నారట పోలీసోళ్ళు. చూసిన రానుల్లా దొంగలు ఎంత తెలివి మీరుతున్నారో. మూతికి బట్ట కట్టుకొని ఆడోళ్ళ ఏసంలో పోతే అసలుకే దొరకమని గిట్ల ప్లాన్ ఇసినట్టున్నారు. ఏ సినిమాలో చూసి కాపీ కొట్టిండ్రో మరి. చూసిండ్రు కదా, దొంగలు తీరు ఆలోచనలు చేస్తున్నారు దోసుకోవోనికి. జర పైల మరి పబ్లిక్. ఇక రేపు దొంగలు పోలీసులకు దొరకద్దని గిట్లనే ఇంకెన్ని ఏసాలేస్తారో పోన్రే. ఏడనన్నా ఎలక్షన్లు ఉన్నాయంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారులా. పోలింగ్ కేంద్రాలకు ఫోన్లను తీసుకుపోనియరు. ఓటేషన్కి వచ్చిన వాళ్ళ ఓటర్ కార్డులను మంచిగా చెకింగ్ చేస్తారు. ఎవ్వరు మళ్ళా వచ్చి ఓటేద్దని ఏలుకు ఇంకు రుద్ది పంపుతారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు రూల్స్ అమలు చేస్తారు ఎలక్షన్ల కోసం. కానీ ఉత్తరప్రదేశ్లో కొందరు ఎలక్షన్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల కాడ నిద్రపోయినరో ఏమో. ఇక గీడొక పిల్లగాడు ఓటేనికచ్చి ఎన్ని కథలు పడ్డాడో మీరే చూడుండ్రి. అగో చూసిండ్రా, పోలింగ్ కేంద్రంలకు ఫోన్ తీసుకోవడే తప్పు. అసొంటిది ఓటేసేటప్పుడు వీడియో కూడా తీసుకున్నాడు గీ మోతేవారి. ఎలక్షన్ ఆఫీసర్లకు తెలియకుండా ఈ పిల్లగాడు ఫోన్ ఎట్లా తెచ్చిండో, డ్యూటీ చక్కగా చేయకుండా ఆన్లైన్ చేస్తున్నారో ఆ దేవునికే తెలియాలి. ఇక గిదే కాదు, ఇంకో గమ్మతి ముచ్చటేందంటే 1 కాదు 2 కాదు 8 మాటల పోలింగ్ కేంద్రాలకు గిట్లనే ఫోన్ తీసుకుపోయి పార్టీకి మొత్తం 8 సార్లు ఓటేసిండట వీడియో తీసుకుంటా. ఫరూకాబాద్ అనే జాగలకెంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న లీడర్ కు గుద్దిండట గిట్ల దొంగోట్లు. ఎవ్వలు ఓటేసినా ఏలుకు ఇంకు రుద్దుతారు ఆఫీసర్లు. మరి పిల్లగానికి రుద్దుడు మర్చిపోయిండ్రో లేకపోతే రుద్దినా కూడా ఇంకును ఎట్లా మాయం చేసిండో గాని మొత్తం 8 సార్లు ఓటేసిండంటే ఏందన్నట్టు. ఆడున్న పోలింగ్ ఆఫీసర్లే గీనతోని కుమ్మక్కై రిగ్గింగ్ చేపించిండ్రో లేకపోతే ఏందో గాని వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు రచ్చైతున్నది. ఇక గింత మంచిగా రిగ్గింగ్ చేసిన వీడియో బయటకు వచ్చే వరకు పచ్చపోళ్ళు ఊకుంటారా? అర్రే, బీజేపీలు ఈ తప్ప 400 సీట్లకు మీదనే గెలుస్తామని అంటే ఏందో అనుకున్నాం. గిదా అసలు సంగతి అని గరమైతున్నారు పచ్చపోళ్ళందరూ. ఇక పోలీసులు ఈ పిల్లగాన్ని అరెస్ట్ చేసి గట్టిగానే అరుచుకుంటున్నారట. ఎన్నికల సంఘపోళ్ళు కూడా ఈ వీడియోను సీరియస్ గా తీసుకొని పోలింగ్ కేంద్రంలా ఎవరెవరు డ్యూటీ చేసిండ్రో అందరినీ సస్పెండ్ చేసిండ్రట. ఈ పిల్లగాడంటే వీడియో తీసిండు కాబట్టి బయటపడ్డది. ఈ సొంటోళ్ళు గిట్లనే ఒక్కొక్కరు ఎన్ని దొంగ ఓట్లు గుద్దిండ్రో పోన్రి. మరి గింత ఘోరమైతే ఎట్లా చెప్పుండ్రి. ఒక్క మనిషి 8 మాటల పోలింగ్ కేంద్రంకు ఫోన్ను పట్టుకొచ్చి గిట్ల దొంగోట్లు వేసినా ఎలక్షన్ సిబ్బంది కనిపెట్టలేదంటే వాళ్ళందరికీ నిజంగా సన్మానం చేయవలసిందే పోన్రి. चौथा नंबर आ जाएगी। 5 में देख लो 5 में 5वां తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ విషయండ్రి. జూన్ 9వ తారీఖు నాట జగనన్న ప్రమాణ స్వీకారము మైకుల ముంగడికి వచ్చి మరీ చెప్పిండు వైవి సుబ్బారెడ్డి సారు.
ఓడినా గెలిచినా వీళ్ళకి అత్తయ్యట మంత్రి పదవులు ఏ పిల్ల అయితే కావచ్చు ఇటువంటి ఇచ్చంత్రాలు. లేడీ గెటప్లు వచ్చి దూసుకుపోతున్నారు దొంగలు. ఎవరిని నమ్మస్తలేదు, జర పైలంగా ఉన్నారు జనాలు. ఒక్కడే వేసిండు 8 ఓట్లు. ఏం చేస్తున్నట్ట మరి ఎలక్షన్ ఆఫీసర్లు. పెళ్ళం కొడుతుంది అంటున్న గంగులు. ఎనుకున్న మొక్కనే ఇరిగిందో లేకపోతే పక్కన ఒకలే పట్టుకుపోతాయో తెలియదు కానీ ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.